హాయ్ అండి. మేము ఈరోజు సమోసా చేస్తున్నాము. ఎలా చేయాలో చూసేయండి. తీసుకోవాలండి మైదా పిండి తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ అండి, వేడి ఆయిల్ కాదు నార్మల్ ఆయిలే, ఒక స్పూన్ ఆయిల్ మనము చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నార్మల్గా మెత్తగా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలండి. సేమ్ చపాతీ పిండి లెక్క కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ ఇలానే ఉండనివ్వండి. ఇలా కొంచెం ఇది మైదా పిండి కదండి, చిక్కగా ఉంటుంది, అంటుకుంటుంది. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా చపాతీ లెక్క చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా నార్మల్గా మనం చేసుకునే చపాతీ లెక్క చేసుకోవాలి. చూడండి ఇలా మధ్య మధ్యలో పిండి ఇట్లా పిండి వేసుకోండి. సాగు అంటే ఇట్లా రోల్ చేయడానికి మంచిగా వీలవుతుంది. ఫస్ట్ చేశాను కదా, అలానే నెక్స్ట్ కూడా అన్నీ ఇలానే చేసుకోవాలి. సేమ్ అలానే చేసుకుంటూ పక్కకు పెట్టేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బయట తినే కన్నా. సేమ్ బయట ఎలా దొరికే సమోసాలు ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే ఉంటాయండి, నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే. సేమ్ టేస్ట్ అండి, సేమ్ అలానే ఉంటుంది. చూసుకోండి ఇలా చేసుకోవాలి. చూడండి, స్టవ్ మీద పెనం పెట్టుకొని చాలా వేడి అయ్యే వరకు చూడాలా. ఆఫ్టర్ దట్ ఆయిల్ వేసే అవసరం లేదండి, నార్మల్గా ఇలానే కాల్చుకోవాలి, ఫ్రై చేసుకుంటూ. నార్మల్గా ఏదో చాలాసేపు కాకుండా కొంచెం సేపు ఫాస్ట్గా తిప్పేయాలండి. కొంచెం ఫ్రై అయినా అయిపోతుంది. చూడండి ఇలా నార్మల్గా కొంచెం కొంచెం ఫాస్ట్గా తిప్పుకోవాలి. చూడండి ఇలా ఫాస్ట్గా కొంచెం ఫ్రై అయినా అయిపోతుంది. బాగా మనం ఫ్రై చేసుకునే అవసరం లేదు. ఆయిల్ అట్లా ఏం వేసుకోవద్దండి. పెనం వేడైన తర్వాత మనం ఇలా కాల్చుకునేటప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. ఇలా ఎక్కువ ఫ్లేమ్ అవసరం లేదు మనకు, కొంచెం అయితే అయినట్టే. ఇలా షీట్స్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ షీట్స్ ప్రిపేర్ చేసుకోవడమే పెద్ద పని. అన్నీ తర్వాత ఈజీగా తొందరగా అయిపోతాయి.
ఇలా చేసుకున్న తర్వాత 4 సైడ్స్ కట్ చేసుకోవాలండి ఈక్వల్గా. ఇలా కట్ చేసుకొని చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి 4 సైడ్స్ ఈక్వల్గా. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మేము 2 పార్ట్స్ చేస్తున్నామండి. మీకు పెద్దవి కావాలంటే ఒక చపాతీతో కూడా చేసుకోవచ్చు. మేము చిన్నవి చేస్తాం కాబట్టి నేను ఇలా కట్ చేశానండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నా. ఈ కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి స్టఫ్కి యూజ్ అవుతాయి. ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని స్టఫ్కి యూజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆయిల్ వేడైనాక అన్నీ ఇలా వేసుకోవాలండి. చూడండి, ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి వీటిని. ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్నాం కదా, అయిన తర్వాత తీసుకోవాలి. నేను ముందే చేశానండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం మైదా పిండి వేసుకొని ఇలా గడ్డలు కాకుండా మెత్తగా ఇట్లా కలుపుకోండి. ఇంకో ఇలా చిక్కగా కలుపుకోండి. వాటర్ వేసుకుంటా కలుపుకుంటే అండి. ఆనియన్స్ ఇలా చిన్నవిగా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఎంత ఉంటే అంత మంచిది. తర్వాత ఇగో మిరపకాయలండి, ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలండి ఇందులోనే. మీ ఇష్టం అండి, టేస్ట్కి తగ్గట్టు మీకు కారం కారం ఉండాలంటే ఎక్కువ వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ అండి, కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, అన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చపాతీ ఉంది కదా, స్టఫ్కి యూజ్ చేయాలి అని అన్న కదా, ఇది కట్ చేసి ఇందులోనే వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత
చూడండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతేనండి. దీనికి ఫ్రై చేసుకుంటే సమోసా రెడీ. ఆయిల్ వేడి అయ్యాక ఇగో ఇలా లో ఫ్లేమ్ ఉంచుకోవాలండి. ఉంచుకొని సమోసా వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతుంది లోపల. లో ఫ్లేమ్ ఉంటేనే, లేకపోతే ఆనియన్ అనిపిస్తుంది. ఒకసారి ఇలా తిప్పుకోవాలి.